నటి రష్మిక వివాదంలో చిక్కుకుంది. అవకాశం ఇచ్చిన కన్నడ సినీ పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం ఏమిటి అంటూ మండిపడ్డాడో కాంగ్రెస్ నేత. ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు కన్నడ నటీనటులు ఎందుకు దూరంగా ఉన్నారు? దీనిని అక్కడి కాంగ్రెస్ సర్కార్ ఎలా చూస్తుంది? రష్మిక మందానకు సరైన గుణపాఠం చెప్పాలి. కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమెకు తెలీదు. ఈ మాటలు అన్నది సాక్షాత్తు కర్ణాటకలోని మాండ్యాకు చెందిన ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగా. ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి అంటారా? బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనకపోవడమే. మనకిది చిన్న విషయంగానే కనిపిస్తున్న కన్నడ కాంగ్రెస్ నేతలు మాత్రం కోపంతో రగిలిపోతున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కావాలని పలుసార్లు రష్మికను కోరినట్లు చెబుతున్నారు ఎమ్మెల్యే రవి. అయితే తాను రాబోనని, కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని రష్మిక చెప్పిందన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ భాష పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న రష్మికకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో నటీనటులు పాల్గొనకపోవడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీనటుల తీరు మారకపోతే దాన్ని ఎలా సరిచేయాలో కూడా తనకు తెలుసంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన. మొత్తానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి కన్నడ నటీనటులు హాజరు కాకపోవడం కర్ణాటక ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు.